ఇక మా ప్రతినిధి రామనారాయణ మరింత సమాచారం అందిస్తారు. రామనారాయణ, మీరు వింటూనే ఉన్నారు కదా, గంగాభవాని గారు చెప్పారు అక్కడ ఎస్పీకి కంప్లైంట్ చేశాం, త్వరగానే అతన్ని ఆ ముసలాయిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పారు. ఏదైనా కేసు నమోదైందా? విషయం ఏంటి? హరిత, ప్రస్తుతానికి అయితే కేసు అయితే నమోదు కాలేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయిందే దీని మీద పోలీసులు కేసు నమోదు చేసే ఛాన్సెస్ లేవు. అయితే ప్రస్తుతం అన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఇతన్ని అరెస్ట్ చేయడానికి ప్రక్రియ ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎక్కడ ఉన్నారనేది ట్రాక్ చేయడానికి ప్రస్తుతం టీమ్స్ తిరుగుతున్నాయి. ఇది ఇప్పుడు ఈ ప్రస్తుతం జరిగిన ఈ వివాహానికి సంబంధించి తీవ్ర చర్చ అయితే ప్రారంభమైంది. గతంలో కూడా రాజమండ్రిలో 4 సంవత్సరాల క్రితం బలవంత పెళ్లిని తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వివాహ కార్యక్రమంలో TV9 బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడు ఆ వివాహానికి సంబంధించి తీవ్ర చర్చ జరిగింది. పెళ్లి కూడా నిలిచిపోయింది. పెళ్లి కూతురికి బలవంతంగా ఇష్టం లేకపోకుండా అక్కడ కొట్టి బలవంతంగా పెళ్లి చేసిన సంఘటన రాజమండ్రిలోనే జరిగింది. కందుకూరి వీరేశలింగం జన్మించిన ఈ గడ్డ మీద ఇలాంటి సంఘటనల పట్ల తూర్పుగోదావరి జిల్లా వాసులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చోట్ల ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? సమాజంలో ఉన్న నిరక్షరాస్యత, ప్రధానంగా పేదరికం, ఇవన్నీ కూడా క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అసలు దీనికి సంబంధించి వివాహానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వయసుకు సంబంధించి ఎట్లాంటివి తీసుకోవాలన్నది విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ వీరిలో ఒక ఆర్థికపరమైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఏదో విధంగా తమ పిల్లని వదిలించుకోవడానికే అమ్మాయి తల్లిదండ్రులు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిరుపేద వర్గాల్లో ఈ తరహా కార్యక్రమం జరుగుతుంది. చాలా కాలం నుంచి జరుగుతున్న మరీ అంటే ఒక 10-20 ఏళ్ళు ఎక్కువ వయసు ఉన్న రేంజ్ లో వాళ్ళకి కూడా ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైన పడిన వ్యక్తితో ఈ అమ్మాయి వివాహం జరగడం పట్ల సర్వత్రా మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి ఒక ఖచ్చితమైన చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ చట్టం అమలులో ఉన్న లొసుగులు, లోపాలు, ప్రధానంగా ఈ ఆలయాల్లో ఈ వయో పరిమితికి సంబంధించి 1కి 10 సార్లు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అనుమానం వస్తే వివాహాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు కూడా ఇక్కడ పూర్తిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే ఇలాంటి వివాహాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఆలయ అధికారులందరికీ కూడా ఖచ్చితమైన నిబంధనలు రూపొందించడం, అదేవిధంగా ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు గాని మీడియాకు గాని సమాచారం ఇచ్చేలాగా ఒక ప్రక్రియను ప్రభుత్వం చేపడితే మాత్రమే ఇలాంటి వివాహాలు ఆగే అవకాశం ఉంది. హరిత, థ్యాంక్ యూ రామనారాయణ. ఇక ఇదే విషయమై సామాజిక కార్యకర్త దేవి స్పందన ఏంటో చూద్దాం. దేవి గారు చెప్పండి, విషయం చూస్తూనే ఉంటారు, ఇంతటి దారుణ సంఘటనపై మీరేమంటారు? అనడానికి ఏం లేదు, చట్టపరంగా చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ పెళ్లి చేసిన పూజారిని, ఆ పెళ్లికి హాజరైన పెద్దల్ని, ఆ పెళ్లి కొడుకుని, ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని, ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని, అట్లనే దానికి విట్నెస్లుగా ఉన్న గ్రామ పెద్దల్ని, ఎవరెవరైతే ఈ పెళ్లిలో భాగస్వాములో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి, అది చట్టం చెప్తోంది. ఇది మీడియాలో వచ్చిన తర్వాత పోలీసుల స్పందన ఏమిటి? వాళ్ళకి చట్టం తెలుసా? అమలు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారా? అసలు దురదృష్టవశాత్తు నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఎక్కువగా బాల్య వివాహాలు జరిగే జిల్లాల్లో ఒక జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఆ తూర్పుగోదావరి జిల్లాలో బాల్య వివాహాలు, పాపం విధవా వివాహాల మీద పోరాడి అసలు ఆంధ్రప్రదేశ్ కే నాంది వాక్యం పలికిన వీరేశలింగం గారి గడ్డ మీద సంస్కరణ కొంచెం కూడా వాళ్ళకి అబ్బలేదు. ఇది కొనసాగుతూ ఉంది. దీని మీద కదలిక అనే స్వచ్ఛంద సంస్థ గతంలో ఆ ప్రాంతం మొత్తంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా. అయినప్పటికీ ఆ బాల్య వివాహాల్లో ఎవరెవరు నేరస్తులుగా నిలబడతారు అనేది చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ బాల్య వివాహాలు అనే దాన్ని పట్టించుకోకపోవటం అనేది చాలా బాధ్యతారహితమైన విషయం. ఇది ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులు అందరూ బాధ్యతలే. ఈ జరిగి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏ గ్రామానికైతే చెందుతారో ఆ గ్రామ అధికారి, ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు కూడా దీంట్లో నేరస్తులుగా ఉంటారు. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఎవరెవరైతే బాధ్యులో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా గనక అరెస్ట్ చేయకపోతే ఈ రకమైన వాటికి బ్రేక్ పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పెళ్లి జరిగిన ప్రతిసారి ఎందుకు నా పెళ్లి ఆపరు అంటే పాపం పేదవాళ్ళండి, పాపం అదండి, పాపం ఇదండి అని చెప్పి మాట్లాడతారు. తల్లిదండ్రులకు ఏం కారణాలు ఉన్నాయి, వాళ్ళకుండే బాధలేమిటి, ఆర్థిక ఇబ్బందులు ఏమిటి, అదంతా వేరే చర్చనీయాంశం. కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎటువంటి కంప్లైంట్ వెళ్ళలేదన్నట్టు తెలుస్తోంది. పోలీసులకు కంప్లైంట్ అక్కర్లేదండి ఈ విషయంలో. లెట్ మీ టెల్ యూ,
పోలీసులకు కంప్లైంట్ వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీసుల బాధ్యత చూడటం, ఆ గ్రామ కార్యదర్శి బాధ్యత, ఆ ఊరి సర్పంచ్ బాధ్యత, ఆ ఊర్లో ఉండే పెద్దల బాధ్యత, ఆ గుళ్ళో ఉండే పూజారి బాధ్యత. ఇవన్నీ బాల్య వివాహాల నిషేధ చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళకేం కంప్లైంట్ ఫార్మల్ గా వెళ్ళక్కర్లేదు. అది తెలిసిన వెంటనే దాన్ని ఆపడం వాళ్ళ బాధ్యత. అది మానేసి నాకు కంప్లైంట్ రాలేదు అంటే కంప్లైంట్లు రావు. ఈ విషయంలో తెలిసిన వెంటనే ఆపకపోవటం కూడా వాళ్ళ బాధ్యతే. ఆ గ్రామ రెవెన్యూ అధికారి ఎవరైతే ఉంటారో ఆ రెవెన్యూ అధికారిది కూడా బాధ్యతే. ఆ గ్రామ అంగన్వాడీది బాధ్యతే. ఆ ఊర్లో టీచర్స్ బాధ్యతే. వీళ్ళందరూ బాల్య వివాహ నిషేధ చట్టంలో దాన్ని ఆపకపోవటంలో నేరస్తులుగా నిలబడతారు రేపు చట్టం ముందర. మనకు గనక చట్టాన్ని అమలు చేసే ధైర్యం ఉంటే. ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఎవరికి వాళ్ళుగా పిల్లి మెడలో గంట కడతారంటే మాకు కంప్లైంట్ రాలేదని వాళ్ళు తప్పుకొని, వీళ్ళకేమో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వీళ్ళకి తట్టుకొని, మన ఆంధ్రప్రదేశ్ లో సగటు వివాహ వయసు ఎంతో తెలుసా మీకు? 15 ఏళ్లు. వీరేశలింగం గారు పుట్టిన గడ్డ మీద మనం ఎంతో ముందుకు పోతున్నాము, అభివృద్ధి చెందిపోతున్నాం అనుకున్న రాష్ట్రంలో మనం రాజస్థాన్ తో సమానంగా ఉన్నాం బాల్య వివాహాల విషయంలో. మన నాగరికత, మన సభ్య సమాజం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. జరిగినప్పుడల్లా తరలించుకోవాలని జనరల్ టర్మ్స్ లో చెప్పేసి చేతులు దులుపుకోవడం తప్ప ఎవరు బాధ్యులో వాళ్ళని చట్టం ముందు శిక్షిస్తే ఇలాంటి చట్ట వ్యవహారాలు మళ్ళీ నడవకుండా ఉంటాయి. అది మానేసి మొత్తం తరలించుకోవడం వల్ల వ్యవహారాలు నడవు. ఎందుకని శిక్షించట్లేదు అని అడుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ దేవి గారు. ఇక POW అధ్యక్షురాలు సంధ్యతో ఓసారి మాట్లాడదాం. సంధ్య గారు, చూస్తున్నారుగా విషయం. 57 ఏళ్ల వయసున్న ఒక అతనికి 14 ఏళ్ల అమ్మాయినిచ్చి వివాహం చేశారు. అవునండి, చాలా దారుణం. బాల్య వివాహాల నిషేధ చట్టం వచ్చిన గుళ్లల్లో, గోపురాల్లో ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా చూడాలని MROలకి, RDOలకి, కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చిన జ్యుడిషియరీ పవర్స్ వీళ్ళందరి దగ్గర ఉంచుకుని కూడా ఇవాళ రెవెన్యూ వ్యవస్థ లేని గ్రామం లేదు, రెవెన్యూ వ్యవస్థ లేని పట్టణం లేదు. ఈ రెవెన్యూ వాళ్ళకి ఖచ్చితంగా జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఇన్ని ఉంచుకుని కూడా అచేతనంగా ఉండబట్టి ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి మీ స్టూడియోలో మాట్లాడిన ఉమా కూడా 13 ఏళ్లకే తను ఒకసారి బాల్య వివాహం చేసుకుని తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి, ఒక ఉల్లంఘనకి తల్లిదండ్రులు నేరం చేస్తే అమ్మాయి జీవితం బలైపోయింది. 13 ఏళ్లకే తన తల్లి కూడా అయింది. అటు ఈ రోజు మరో సంఘటన, అంటే తండ్రి వయసు ఉన్నటువంటి అతనికి ఇచ్చి సొంత తండ్రి దగ్గరుండి పెళ్లి చేయిస్తున్నాడు. అంటే తన తోటి వయసు ఉన్న వాడికి సొంత తండ్రే పెళ్లి చేయిస్తున్నాడంటే ఈ దేశంలో ఆడపిల్లలంటే వాళ్ళ ఆస్తి, కుటుంబ ఆస్తి. అమ్ముకోవచ్చు, దానం చేయొచ్చు. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయారు కదా, పతివ్రతలు కూడా అమ్ముడుపోయారు. కాబట్టి అమ్ముకోవచ్చు. ఈ స్త్రీ అంటే తన సొంత ఆస్తి, ఇంటి ఆస్తి. సంధ్య గారు, అమ్మాయి తల్లిదండ్రులు ఈ విషయంలో సమర్థించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అమ్మాయికి అంటే పెళ్లి చేసే స్తోమత వాళ్ళకు లేదు. ఏదో ఒక, ఇప్పుడు అతను వరుడు వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగి, 57 ఏళ్లున్న ఒకవేళ తర్వాత పెన్షన్ అయినా వస్తుంది, అమ్మాయి సుఖంగా ఉంటుందనే ఉద్దేశం వాళ్ళు వ్యక్తం చేస్తారు. సుఖం అంటే 57 ఏళ్ల అమ్మాయికి 13 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేస్తే సుఖపడుతుంది అనుకుంటే అంతకన్నా నీచత్వం, అంతకన్నా దుర్మార్గం మరొకట్లేదు. పెళ్లి అంటే అచ్చట ముచ్చట, ఏడు జోడు. ఇంతకు ముందు మన రాష్ట్రంలో ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ గా చేసిన రోడా మిశ్రీ కూడా పేదరికం ముస్లిం స్త్రీలు అనుభవించే కన్నా ముస్లిం కుటుంబాల్లో ఉన్న చిన్న అమ్మాయిల్ని, పేద అమ్మాయిలు, చిన్న అమ్మాయిల్ని దుబాయ్ షేకులకి ఇచ్చి పెళ్లి చేయమంటే కూడా పెద్ద ఉద్యమం POW PDSC చేశాయి. ఈ రాష్ట్రంలో బహిరంగంగా క్షమాపణ చెప్పించాం. సాక్షాత్తు రోడా మిశ్రీ మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉండి చిన్న అమ్మాయిలు దుబాయ్ షేకులకి పెళ్లి చేయడాన్ని సమర్థించిన కారణంగా అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ చట్టాలకి అమలు చేయాలని. ఈ రోజు తల్లిదండ్రులు మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, వాళ్ళ స్వార్థంతో వ్యభిచార గృహాలకు కూడా పంపిస్తున్నారండి. ఒక్క బిడ్డ చచ్చిపోయింది అనుకున్నా, ఒక్క బిడ్డ గొల్లమ్ముకుని మాకు డబ్బులు పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం, మా మిగతా బిడ్డని బాగా చూసుకుంటాం అని. బిడ్డలంటే వ్యాపార పెట్టుబడులుగా భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో కుటుంబాలు త్యాగం చేసే కుటుంబాలు ఉన్నాయి, బిడ్డల్ని అడ్డం పెట్టుకుని బాగుపడాలనుకునే కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటిదే ఈ కుటుంబం కూడా. అది తండ్రి చేసినా, ఎవ్వరు చేసిన నేరం నేరమే. సొంత తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని వయసు రాకుండా పెళ్లి చేయడం నేరం. కాబట్టి ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తే అప్పుడు అందులో నేరం ఏంటో, న్యాయం ఏంటో అర్థమవుతుంది. ఇమీడియట్ గా పెళ్లిని ఆపాలి. ఆ అమ్మాయి విషయంలో అసలు ఎవరిని తప్పు పట్టొచ్చు? మనోరాలి వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అతన్నా, ఈ వయసులో పెళ్లి చేసినందుకు అమ్మాయి తల్లిదండ్రులనా? మనవరాలు వయసు ఉన్న అతన్ని పెళ్లి చేసుకున్న అతడు నీచుడే, దుర్మార్గుడే. ఎందుకంటే మన దేశంలో ఒకటి ఉంది, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా తాత ఇప్పుడు నీకు పెళ్లి చేసుకుంటావు అంటే నాకెవడు పిల్లనిస్తాడు రా అంటాడట భోజి నోటితో. అంటే ఆ భావజాలం ఈ సమాజంలో ఇంకా యాక్సెప్టెడ్ గా ఉంది. అదొక నీచమాలిన పని. ఖచ్చితంగా తల్లిదండ్రులది బాధ,
ఆ తల్లిదండ్రులది నేరమే, పెళ్లి చేసుకునే వాడిది నేరమే, చూస్తూ ఉన్న వాళ్ళు కూడా నేరం. చట్టం అమలు చేయాలంటే చూస్తూ ఉన్న వాళ్ళు, సభ్య సమాజం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధ్యులు, అందరూ భాగస్వాములు అవ్వాలి. ఈ పెళ్లిని ఆపవలసిన బాధ్యత రాజ్యాంగ యంత్రాంగం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లిని చూస్తున్నటువంటి ఆ అమ్మాయి మొహంలో రక్తం చుక్క లేదు. ఆ అమ్మాయి మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది ఇష్టం ఉన్న పెళ్లి కాదు. రెండోది ఇష్టం ఉన్నా తప్పే పెళ్లి వయసు లేకుండా. ఇవాళ చాలా మంది అమ్మాయి టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకుంటుంటే ఏమంటున్నారు తెలుసా? ఇదే తల్లిదండ్రులు వయసు లేకుండా పెళ్లి చేస్తే అది చెల్లదని వెనక్కి తెచ్చుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు 13 ఏళ్ల అమ్మాయిని తండ్రి చేస్తే ఎట్లా చెల్లుతుంది? వాళ్ళకే వాళ్ళు ఇష్టంగా వెళ్లిపోతే అది చెల్లదన్నప్పుడు ఇది మాత్రం చెల్లుతుందా? ఖచ్చితంగా ఇది ఈ స్త్రీలపై సాగుతున్న వివక్షకి అడ్డం పడుతుంది. ఏ స్థాయి దాడినైనా నేరాన్నైనా కుటుంబంలో తల్లిదండ్రులైనా చేయవచ్చు అనుకుంటున్నారు. ఇది నేరం. ఈ నేరాన్ని ఆపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఇమీడియట్ గా రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కలిసి కదిలి ఆ పెళ్లిని ఆపాలి. ఆ అమ్మాయిని తీసుకెళ్లి హోమ్ లో, స్టేట్ హోమ్, రాజమండ్రిలో స్టేట్ హోమ్ ఉంది. రాజమండ్రిలో ఉన్న స్టేట్ హోమ్ లో అమ్మాయిని పెట్టాలి. తల్లిదండ్రులని అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఆ తప్పు దిద్దుకుంటే వాళ్ళు. ఫైనల్ గా చెప్పండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లో 20 సంవత్సరాలుగా చూపించినట్టు తెలుస్తుంది. యాక్చువల్ గా అమ్మాయి వయసు 14 అని తెలుస్తోంది. ఈ వివాహం చెల్లుతుందా? మెడికల్ సర్టిఫికెట్ పెట్టాలా? మెడికల్ తప్పుడు సర్టిఫికెట్లు చెల్లవు. రాజమండ్రిలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ తోటి వయసు నిర్ధారణ చేయాలి. ఇమీడియట్ గా అమ్మాయిని స్టేట్ హోమ్ లో పెట్టాలి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల పిల్లని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఇప్పుడే మహిళా సంక్షేమ శాఖ అధికారితో మాట్లాడతాను, రాజమండ్రి ఎంఆర్ఓతో మాట్లాడతాను, ఈస్ట్ కూడా కలెక్టర్ తో మాట్లాడతానండి. ఇమీడియట్ గా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, కోడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా? ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం.